అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ని మనం ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, చెన్నై సిటీ హాస్పిటల్, విజయవాడ. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ప్రధానంగా మనిషి నిదానం అయిపోవటం, కాళ్ళు చేతులు వణకటం, కండరాలు బిగుతూ అయిపోవటం, నడుస్తుంటే తూలటం అనే ప్రధానమైన ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ పై చెప్పిన ఫీచర్స్లో నిదానం అయిపోవడంతో పాటు ఏదైనా 2 ఫీచర్స్ ఉంటే కనుక మనం పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్, దీనికంటూ ఒక టైం ఫ్రేమ్ అంటూ ఏమీ ఉండదు. ఒక్కొక్కళ్ళు స్టేజ్ 2, స్టేజ్ 3లోనే ఉండిపోతారు, వాళ్ళు అడ్వాన్స్ అవ్వరు. కొంతమంది 3-4 సంవత్సరాలకి బాగా అడ్వాన్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఇదే స్టేజ్ రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాబ్లం మనం గుర్తించడం చాలా ముఖ్యం. బికాజ్ వీళ్ళకి ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉంటుంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్, ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ కానీ, లేకపోతే ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్స్ అనే థెరపీస్ ఉంటాయి. దీన్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ దినచర్య మనం రెగ్యులర్గా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఈ ఫీచర్స్ అనేవి మనం గమనించాలి. మనం ఇదివరకు ఒక టాబ్లెట్ 5 to 6 అవర్స్ పనిచేసేది ఇప్పుడు కేవలం 2 లేదా 3 గంటలే పనిచేయటం. ఒక్కొక్క టాబ్లెట్ వేసుకున్నా కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోవటం. ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుని ఇమీడియట్గా వాళ్ళు ఆన్ అయినా కూడా ఇదివరకు అంత స్టిమ్యులేషన్ లేకపోవటం, వాళ్ళకి ఎప్పుడు ఆన్ ఉన్నారో వాళ్ళకే తెలియకపోవటం అనే ఫీచర్స్ అనేది ఉంటాయి. ఇదేనే లాస్ ఆఫ్ డ్రగ్ రెస్పాన్స్ అని అంటాం. కొంతమందికి టాబ్లెట్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటారు, యాక్టివ్గానే ఉంటారు, కానీ అబ్నార్మల్ మూమెంట్స్ వస్తాయి. అంటే డ్యాన్స్ లైక్ మూమెంట్స్ రావడం, కూర్చున్న దగ్గర కూర్చోలేకపోవడం, దాంతోపాటు నడుస్తుంటే పడిపోవడం అనే ఫీచర్స్ ఉంటాయి. దీన్నే మనం డిస్కైనేసియా ఆర్ కొరియా అంటాం. దీన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకోటి ఎర్లీ మార్నింగ్ జనరల్గా పార్కిన్సన్స్ పేషెంట్స్ ఏమవుతారంటే నిద్రపోయి లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉంటారు, వాళ్ళకున్న ఫీచర్స్ కూడా తగ్గుతాయి, ఇతరులని వాళ్ళు పని చేసుకోగలుగుతారు. అంటే 2 to 3 అవర్స్ తర్వాత టాబ్లెట్ వేసుకున్నా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యేకుంది వాళ్ళకి బ్రెయిన్లో ఉన్న డోపమిన్ రిజర్వ్ డిప్లీట్ అవటం వల్ల ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకంలోనే కాళ్ళు పట్టేస్తాయి. గట్టిగా కాళ్ళు పట్టేసి అబ్నార్మల్ పోస్చరింగ్లోకి రావటం, చేతులు పట్టేయటం, దాంతోపాటు వణుకు రావటం అనే ఫీచర్స్ ఉంటాయి. ఇది చాలా ఎర్లీ సైన్, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఫీచర్ అండి, మామూలుగా పార్కిన్సన్స్ పేషెంట్స్ రోజుకి 4 to 5 డోసెస్ వేసుకున్నాక బాగానే ఉంటారు. నైట్ టైం వాళ్ళు బెడ్ మీద అటు ఇటు దొల్లటము, బాత్రూమ్కి వెళ్ళి రావటం అనే వాటికి పెద్దగా అసిస్టెన్స్ అవసరం ఉండదు. డిసీజ్ ముసిరేకుండి పక్కన వాళ్ళని కొంచెం నన్ను అటు తిప్పండి, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అసిస్టెన్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో ఈ ఫీచర్ కూడా ఒకటి మనం ఐడెంటిఫై చేసి డిసీజ్ అడ్వాన్స్ అయిపోయిందని మనం గుర్తించాలి. మనం బేసిక్ పార్కిన్సన్స్ డిసీజ్కి, అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్కి ఒక లైన్ పెట్టుకొని మనం దీన్ని గుర్తించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ యొక్క డిపెండెన్సీ తగ్గిపోతుంది. వాళ్ళు డిప్రెషన్ ఇటువంటి ఫీచర్స్ గురవకుండా ఉంటారు. చాలా మంది వాళ్ళ జాబ్ వాళ్ళే చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.